జనగామ జిల్లా రాజకీయాల్లో ఈయన పేరు ఒక హాట్ టాపిక్. ఎంతో మంది పేద ప్రజలకు అండగా ఉంటున్న వ్యక్తి, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్. మీ గురించి మాట్లాడాలంటే మీ నాన్నగారి గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. 2 times ఎలక్షన్ నిలబడి ఓడిపోయారు. ఎట్లా నిలబడుకున్నారన్న? తను అనుకున్నది సాధించే ఒక మొండి వ్యక్తిత్వం గల వ్యక్తి మా నాన్నగారు. మీ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా మీ నాన్నగారు చూస్తారా? డెఫినెట్గా ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి నా లక్ష్యం. నేను ఏదో రెడీమేడ్గా రాలేదు. రాజకీయం అంటేనే పేద ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ఎజెండా. అది ఫుల్ఫిల్ చేస్తున్నా. ఓన్లీ రాజలింగం గారి కుమారుగానే నేను తిరగట్లేదు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మీ నాన్నగారు శిష్యుడు, కానీ మీకు ఆయనకు మధ్యలో ఇప్పుడేదో వ్యత్యాసం వచ్చింది, ఎందుకు వచ్చింది అని? మేమేమో ప్రజలకు ఫస్ట్ నుంచి, మా కుటుంబానికి ఏంటంటే ప్రజలకు సేవ చేయడం అనేది మాకు ఫస్ట్ నుంచి మాకున్న అనుభవం. CMRF LOC అంటే కిరణ్ అన్న, కిరణ్ అన్న అంటే CMRF అనే జనగామ మాత్రం ఒక ముద్ర పడిపోయింది. ముఖ్యంగా ఆరోగ్యం విషయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆ కార్యక్రమం చేస్తుంటే కొంతమంది కావాలి మనకు పేరు వచ్చే ఉద్దేశంతో వారి పేరు ఆరోగ్య కేసులతో గలాట చేశారు. కానీ ఆరదు కూడా మీరు పంచడానికే వెళ్ళిరు అక్కడికి, కానీ అక్కడ మిమ్మల్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకున్నది ఎందుకు? కొద్దిగా పార్టీకి ఇబ్బందే, కానీ అది వారు తెలిసి చేస్తుందని నేను అనుకోలేదు. మాకు వ్యక్తిగతంగా వారి పట్ల ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మాకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయితే మిమ్మల్ని అడ్డుకోమని చెప్పలేదంటారు వాళ్ళకి. నాకు తెలిసి వారు అట్లా చెప్పే వ్యక్తి అయితే కాదు. మీరు ఇప్పించిన CMRF LOC నుంచి లబ్ధిదారుల నుంచి ఎంత తీసుకున్నారు? ఎట్లయితే నాగపూర్ రాజేంద్ర గారు నీతి నిజానికి కేరా పట్టొచ్చో వారి వారసులుగా నాగపూర్ కిరణ్ కూడా అదే విధంగా చేస్తున్నారని చెప్పి అందరూ పార్టీకి అతీతంగా ఒప్పుకుంటారు ఆ విషయం. ఎలక్షన్స్ ఉన్నప్పుడే వస్తారు, ఒక 5,000 ఎవరైనా చనిపోయినట్టు పోతారు, ఆడ పరామర్శించి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. కానీ మీకు అది నిరంతర ప్రక్రియ అంట. దాదాపు ఇప్పటికే ఒక 400 నుంచి 500 మందికి ఇచ్చారు అన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు డబ్బులు ఎట్లా సంపాదించారు? మీరు ఏమైనా కబ్జాలు చేస్తున్నారా, లేకపోతే ఏమైనా మోసం చేసి సంపాదిస్తున్నారని? నా కమిట్మెంట్ అటువంటిది కాబట్టి ఎవ్వరు మా మీద ఒక భూమి కబ్జా చేసినాను, ఓదర డబ్బు తీసుకున్నాను అటువంటి రిమార్క్ ఎక్కలేదు. జనగామలో బీసీ నాయకులు లేరా? బీఆర్ఎస్ పార్టీ చూస్తే పల్లరాజేశ్వర రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే ఆరుట్ల దశమంత్ రెడ్డి అని చెప్పి, KVL రెడ్డి అని చెప్పి అందరు రెడ్డిలేనా ఉన్నారు అన్న? అసలు బీసీ నాయకులు లేరా? బీసీ నాయకులకు జనగామ జిల్లాలో ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వరా? ప్రతి ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక బీసీ వ్యక్తి ఎమ్మెల్యేగానో లేదా ఓడిపోయిన వ్యక్తిగా ఉండేది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన 2023 సంవత్సరంలో అన్ని పార్టీలు కూడా బీసీని విస్మరించింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇస్తుందా? అంటే మీకు టికెట్ ఇస్తుందా? డెఫినెట్గా బీసీకి ఇస్తుంది సార్. ఎవరికి నాకన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో బీసీలకు ఇస్తుంది. మీరు టీఆర్ఎస్ లోకి వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మీకు టికెట్ వచ్చేదేమో. డెఫినెట్ గా మన అసెంబ్లీ ఎలక్షన్ లో 100% నాకు టికెట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది. మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవుతారా? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్కి వచ్చారు. ఎందుకు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారా మీరు? మేము అధికారం వాడుకొని కోటు సంపాదించే వ్యక్తులం కాదు. టీఆర్ఎస్ పార్టీ వల్ల మీ కొరిగింది ఏంది? జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? కొంతమంది ఏదో అనుకుంటారు, కానీ నేను అసలు అందరితో మాట్లాడతా. నాకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. మీ కాంగ్రెస్ పార్టీలో అసలు వర్గాలు లేవంటారా జనగాంలో? కొంతమంది అనుకుంటారు తప్ప మాకు వర్గాలు లేవు. నీ ఒకటే నా సింగిల్ పాయింట్ ఏదంటే నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రం ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, అంతే. చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గమా, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గమా, లేదా మీదే సపరేట్ వర్గమా? చామల కిరణ్ అందరూ అభిమానిస్తారు. ఆయన ఎక్కడ వర్గ రాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తే కాదు కాదు. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రోద్బలంతో నాగపురి కిరణ్ ఇట్లా చేస్తుండో అన్నట్టు ఏమని అనుకోవచ్చా? అన్నప్పుడు నేను పేద ప్రజల కోసం పోతుంది కాబట్టి అన్న కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది తప్ప వర్గం కోసం కాదు. ఎవరికైనా పనిచేస్తాడు. పేద ప్రజలకు సంబంధించిన ఎవరికైనా మీరు వెళ్ళినా కానీ పనిచేసి పెడతాడు. మిమ్మల్ని క్వశ్చన్ స్ట్రేట్ అడుగుతున్నా, మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి. DCC జనగామ జిల్లా అధ్యక్షులు మీకు కావాలని మీకు కోరిక ఉంది, తాగనిపించింది, మీకు ఇంట్రెస్ట్ ఉందా DCC మీద? మీరు DCC అధ్యక్షులు అవ్వబోతున్నారా?
ఇంతవరకు మాకు ఏం అవకాశం లేదు కాబట్టి డెఫినెట్ గా బీసీకి వస్తాయనే ఉద్దేశంతో అడుగుతున్న గ్యారంటీ. కరో బీసీ బిడ్డగా ఇంత చరిత్ర ఉన్న వ్యక్తిగా ప్రజలకు సర్వీస్ చేసిన వ్యక్తిగా ఒకవేళ నాకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా కృషి చేస్తా. రేవంత్ రెడ్డి గారు ఆయనతో మీకు ఏ విధంగా రిలేషన్షిప్? రాజేంద్ర గారి అబ్బాయిగా మంచి పరిచయమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉండేది. అధికారంలో వచ్చినప్పుడు తన చాలా బాధ్యతాయుతంగా ఏవైతే 6 పథకాలు ఏవైతే 6 గ్యారెంటీ చెప్పిందో ఒక్కొక్క గ్యారెంటీని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తుంది రేవంత్ అన్న గారు. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సక్సెస్ అయింది అంటారా మీరు ఇప్పుడు? 100% ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా 100 రూపాయలు మరోసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి ప్రభుత్వం అయిపోతుందన్న పూర్తి విశ్వాసం నాకు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? రేవంత్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? డెఫినెట్ అలా తిరుగులేదు. అలా అసలు మీకు అట్లా అనిపిస్తుందా? మీకు ఏం తక్కువ ఉంది చెప్పండి. అసలు ఈ ఎలక్షన్స్ ఏమైనా అన్న మీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ పెట్టదా సర్పంచ్ ఏమైనా జడ్పీసీ ఏమైనా అసలు ఎలక్షన్స్ రేపు మాపు అని చెప్తూనే ఉన్నారు. అదే అంటే భయపడుతున్నారా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అంటే? ఇప్పుడు మేము ఏమంటున్నాం, బీజేపీ కనుక కూర్చొని మాకు గవర్నర్ ద్వారా ఆమోదం జరిపియండి, రాష్ట్రపతి ద్వారా పెండింగ్ ఉన్న బిల్ క్లియర్ చేయండి. మీరు అడిగి ఉన్నాం కదా. మాకు ఉండే ఏకైక లక్ష్యం ఏంటంటే 42% ఎంత మాత్రమే దించడం న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన పథకాలు ఎక్కడ ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము బ్రహ్మాండంగా గెలుస్తుంది.